మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ గురువారము పాదశుద్ధి ప్రభు బలారాధన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నేను స్తుతిస్తూ కొద్ది నిమిషములు వాక్య పరిచర్య, తదుపరి పాదశుద్ధి ప్రభు బలలో మేమందరము పాలిభాగస్తులు అవుతుండగా మీరేది వాక్యం ద్వారా దర్శించి ప్రభు బలలో పాలు పొందే కృప దయచేయమని మా కొరకు కలువరి శిలువపై శిలువనాథుడుగా బలి పశువుగా అర్పించబడిన యేసునాథుని నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి తీసుకోవద్దని చెప్తాం, ఒకసారి చెప్తాం, గట్టిగా చెప్తాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము ఈ పూట ధ్యాన వాక్యముగా 17వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చాలండి. చదవబడిన వాక్యమును ఒక పర్యాయము మనం ఆగి ఆలోచిస్తే అనేక పర్యాయములుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా ఆ గురువారము సాయంకాలము మేడగది అని మరొక పర్యాయం విడుదు గది అని పిలువబడుతున్న ఆ మిద్దె మీద ఉన్న యొక్క గృహములో ప్రభు చివరి సంస్కారపు యొక్క విందును, పండగను ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం. కేవలం ఈ సందర్భం మత్తయి, మార్కు, లూకా గారు 1 లేదా 2 అధ్యాయాల గురించి గురువారం సాయంత్రం పస్కా విందు కానించి మరణం వరకు కేవలం 1-2 అధ్యాయాలు రాస్తే ఈ రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు ప్రభువుని బాగా ప్రేమించిన శిష్యుడైన యోహాను గారి మట్టిగా 7 అధ్యాయాలతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి రాత్రిని గురించి, ఆయన మరణం వరకు కూడా 7 అధ్యాయాలు రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం కాడి నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం దాకా ఈ 7 అధ్యాయాలను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమైన పస్కా పండగగా వధించబడిన యేసుక్రీస్తు వారి యొక్క 7 అధ్యాయాలుగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందులోనూ ప్రభు బలలో ముఖ్యంగా పరిశుద్ధ గురువారము ప్రభు చేసిన పాదశుద్ధుల గురించి అక్కడక్కడ అంత క్లారిటీ లేకపోవచ్చేమో కానీ ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మట్టిగా చాలా వివరణాత్మకంగా ప్రభు మనకి రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేశారంటే ఆయన పస్కా పండగను ఆచరించాలనుకున్నాడు. పూర్వం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగను ఎలా ఆచరించారు అంటే, ఏడాది గొర్రెపిల్ల కావాలి. ఏడాది అంటే పాలు విడిచిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను తెచ్చుకొని వధించి దాని రక్తమును ఒక గిన్నెలో పట్టి హిసోపు మొక్కతో గడపల పై కమ్మిల మీదను, నిలువు కమ్మిల మీదను, అలాగే కిటికీల యొక్క కమ్మిల మీదను పూయవలసిన వారై ఉన్నారు. అలాగే ఆ రాత్రి ఎవరూ కూడా బయటికి రాకూడదు. చదవబడిన నిర్గమాకాండం 12వ అధ్యాయం మీరు చదవగలిగితే ప్రభు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి అనగా సంహారకుడు ఆ రాత్రి బయలుదేరబోతున్నాడు ఖడ్గము దూసుకొని. ఏ ఇంటి మీద అయితే నిలువు కమ్మిల మీద రక్తము, అడకమ్మిల మీద రక్తం ఉంటుందో ఆ ఇంటిలోనికి సంహారకుడు వెళ్ళడు. కారణం ఏంటంటే
వధించబడిన గొర్రెపిల్ల రక్తం అనేది అక్కడ రాయబడి ఉంది, కుయ్యబడి ఉంది, కుమర్చబడి ఉంది. అయితే ఏ గడప మీద, నిలువు కమ్మి మీద కానీ అడ్డకమ్మి మీద కానీ రక్తము లేదో ఆ ఇంటిలోనికి సంహారకుడు దూడి ప్రథమ సంతానంలో జ్యేష్ఠ సంతానాన్ని సంహరించేవాడు. గొప్ప దుఃఖం అనేది కలిగింది. అందుకనే ప్రతి సంవత్సరం మన భాషలో చెప్పాలి అంటే సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున, ఎప్పుడంట సంవత్సరము అంటే ఇప్పుడు జనవరి నెల 14వ తారీఖున ఖచ్చితంగా పస్కా పండుగను చెయ్యాలి. మరి మనకేమొచ్చింది అంటే యోధా క్యాలెండర్ అంటే యూదులు ఆ క్యాలెండర్కి మనకి క్యాలెండర్కి సంబంధం ఏంటంటే చూడండి, న్యూ ఇయర్ మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే న్యూ ఇయర్ చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అది యాక్చువల్గా తెలుగు సంప్రదాయం ప్రకారం కాదు, ఇంగ్లీష్ క్యాలెండర్. ఇంకో బాగా చెప్పాలంటే అక్కడ వాళ్ళ క్యాలెండర్ ఎలా పుట్టిందయ్యా అంటే సూర్యగ్రహం, ఏ గ్రహం, వాళ్ళు సూర్యుని బట్టి లెక్కలు వేస్తారు. మరి మనం చంద్రుని బట్టి లెక్కలు వేస్తాం. మనకి తెలుగు సంవత్సరాది ఉగాది. మీరు ఎప్పుడే గమనించండి, ఈస్టర్ పండగ ఉగాది తర్వాతే వస్తుంది. అంటే మన భాష ప్రకారం ఇంచుమించు కొన్నిసార్లు నేను చాలా క్యాలెండర్లు తిరగేసి నేను చూశాను. అంత క్లారిటీగా నేను చెప్పను, కానీ ఒక 14 నుంచి 20 లేదా 30 రోజులు, ఒక నెలలోపు ఖచ్చితంగా నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను. ఉగాది తర్వాతనే గుడ్ ఫ్రైడే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే గుడ్ ఫ్రైడే అంటే పస్కా బలపశువుగా ప్రభు వధించబడ్డారని. ఇది ఎంతవరకు రైటో నాకు తెలియదు, కానీ నేను పరిశోధించిన ప్రకారం ఉగాది తర్వాత ప్రతి పండగ మీరు వెనక్కి క్యాలెండర్ చూసుకోండి. ఉగాది నుంచి 10 నుంచి 20 రోజుల లోపే ఎక్కువగా ఈ యొక్క జరుగుతుంది. అంటే మన క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లేదా ఈ యొక్క పస్కా, వాళ్ళ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తారీఖు అంటే 14వ తారీఖున పండగ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు అయినా అనుకోద్దు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు కూడా తానే ఒక పస్కా బలి పశువుగా మారాలి. ప్రతి సంవత్సరం ఒక గొర్రెపిల్లను బలించడం, దాని నిమిత్తంగా గుర్తు చేసుకొని ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిని ప్రతి ఒక్కరు గడపల మీద రాసుకోవడం ఆచారం అయిపోయింది. మళ్ళీ చెప్తున్నారు, దాన్ని ఆచారంగా చేసేసారు, అనుసరణగా చేయట్లే ఎవరు. అయ్యో నేను పాపం చేశాను కాబట్టి వదిలించాలనుకోవట్లా. పండగరా అందుకని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈస్టర్ పండగ కాబట్టి ఏం తెచ్చుకుంటాం? కక్క ముక్క తెచ్చుకుంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఓహో ఈ 40 రోజులు భోజనం చేయలేదు కాబట్టి ఏది కక్క ముక్క చేసుకొని ఆ రోజు చెయ్యాలేమో, ఒక ఆచారం అయిపోయింది. గుడ్ ఫ్రైడే వస్తే యేసుబాబు చనిపోయాడు అంతే. ఏమండి, దేనికంటే ఒక అనుసరణ లేదు, ఇది ఒక ఆచారం అయిపోయింది. సో ఆ రోజుల్లో కూడా ఆచార భక్తి ఎక్కువ అయిపోయింది. పాపం పోయిందంటే పోటల. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని బలించడం ఆపేసి తానే పస్కా బలి పశువుగా ఏకైకసారిగా ప్రభు మరణించినట్లు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు చదువుకుంటే యేసు క్రీస్తు ప్రభువారే పస్కా గొర్రె పిల్లగా వధించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వధించబడడానికి సిద్ధపడుతున్న దినములో అనగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో పరిశుద్ధ గురువారం అనగా ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులతో మేడ గదిని విడిది గదిగా చేసుకొని, విడిది గది అంటే అర్థం ఏంటి చెప్పక్కర్లేదు. నేను ఆడపిల్ల వాళ్ళకి కానీ మగపిల్ల వాళ్ళకి కానీ ఏమండి వాళ్ళ తరపున వెళ్తే ఆడపిల్లకి ఇస్తారు, ఇటు వెళ్తే మా పిల్లడికి ఇస్తూ ఉంటారు. విడిది గది దేనికి అంటే ఏమైనా బట్టలు మార్చుకోవడానికి కానీ, కాలు కుర్చీలు తీసుకోవడానికి కానీ, ప్రయాసపడతా రెస్ట్ తీసుకోవడానికి కానీ, ఏమైనా తయారైతే సిద్ధపడడానికి కానీ, ఇదంతా రెస్ట్ ప్లేస్, ఇదంతా మేకప్ ప్లేస్, ఇదంతా ప్రేమ దేవుని పెట్టినారా ఒక ఇంటిని విడిది గదిగా ఇచ్చి వారు సౌకర్యార్థమై అంతే. అది మనకేం సౌకర్యార్థం, దేవుడు మనకి ఇచ్చిన విడిది గది పేరు మందిరం. ఈ విడిది గదిలోనే మనం ఏమైనా సిద్ధపరచుకోవాలి. ఈ విడిది గదిలోనే దేవుడు మనకి నెమ్మదినివ్వాలి. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు ఒక మేడ గదిని, ఆ మేడ గది ఇచ్చింది కూడా యేసు క్రీస్తు ప్రభు 70 శిష్యుల్లో ఒకడు. వాళ్ళు యేసు క్రీస్తుకి 70 శిష్యులు ఎక్కడ అనుకుంటారేమో, యాక్చువల్గా మొత్తం వచ్చింది 70 మంది. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి ఒక చిన్న సందర్భం జరిగింది. ఆయన ఏమన్నాడంటే ఒక రొట్టెను పట్టుకొని ఒక ద్రాక్షారసం పట్టుకొని ఇది నా శరీరము, దీన్ని తినండి అన్నారు. ఎవరైనా శరీరాన్ని తింటారా? మేమేమో నరమాంస భక్షులు అనుకున్నారా? శరీరాన్ని తినమన్నారని చెప్పి ఆలోచన చేయండి ప్రియులారా. మొత్తం మనం గమనించిన వారమైతే
58 మంది వెనక్కి వెళ్ళిపోయారట. మీరు యోహాను సువార్త ఇంటికి లాగా మీరు చదువుకుంటే ఒకసారి ఆ మాటలు కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 65వ వచనం 66 చదవండి. అప్పుడు నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక రక్తం తీసుకొని ఇది నా శరీరము, ఒక రక్తాన్ని తీసుకొని, రక్తం అంటే మేము నరమాంస భక్షులు ఏంటి, ఆయన శరీరం అనే రక్తాన్ని ఏమండి, ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని నాకు ఎత్తున్నాడు అని చెప్పి చాలా మంది అంట అది నచ్చక, ఆ యొక్క ప్రోగ్రామ్ నచ్చక, ఆ అనుభవం నచ్చక వెనక్కి వెళ్ళిపోయారంట. ఇంకా చదవండి. ఆ 12 మందితో అంటున్నాడు, అయ్యా మీరు కూడా ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చదవండి. కాబట్టి ఇదేంటో మీకు అర్థం కావాలంటే ఇంటికి లేక ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. అసలు యేసయ్య ఏం చెప్పాడు, అక్కడ ఉన్న శిష్యులకి ఎందుకు నచ్చలేదు, ఎందుకు 50 మంది తిరిగి వెళ్ళిపోగా 12 మంది మిగిలారో మీకు అర్థమైంది. ఇదంతా చరిత్ర. సరే, ఇప్పుడు ఈ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ పరిశుద్ధపరచాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు అంటే ఆయన ఉన్నపాటునే లేచి పై వస్త్రాన్ని తీసివేసి, మొత్తం యూదులు 6 రకాలైన బట్టలు వేసుకుంటారు. ఎన్ని రకాలండి? మనం ఉదాహరణగా నేను మగోడు కాబట్టి కొంచెం ఏమనుకోకండి, సిగ్గువిడి చెప్తాను. బనీన్ వేసుకుంటాను, అండర్వేర్ వేసుకుంటాము, పైన షర్ట్ ఒకటి వేసుకుంటాను, కింద ఎన్ని వేసుకున్నాను? సర్వసాధారణం. ఇక లెక్కేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు మీరు ఇంటికి లేక అసలు ఏసే చెప్తూ చదివితే ఆయన పై వస్త్రం తీయడం ఏంటో, కింద వస్త్రం తీయడం ఏంటో, నిలువుటంగి ఏంటో ఇవన్నీ చదువుకుంటే ఏసై 6 రకాలైన వస్త్రాలు ఆయన ఒంటి మీద ధరించినట్లుగా మనం చూస్తాం. సరే, ఆయన పై బట్ట తీసి నడుమునకు తువాలు కట్టుకొని ఒక నీళ్లను ఒక గిన్నెను చేత పట్టుకొని ఒక్కొక్క శిష్యుడి పాదాలు కడగడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే పేతురు గారి దగ్గరికి వచ్చారో వెంటనే ప్రభువా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అని చెప్పి ప్రభువుని అడ్డగిస్తా ఉంటే, పేతురో నేను ఈ పని చేయకపోతే నీకు నాతో పాటు పరలోకంలో పాలు పంపులు లేవు అన్నాడు. యేసయ్య ఒక చక్కటి మాట చెప్పారు, అయ్యా నన్ను నిలువెల్ల కడుగైతే స్నానము చేసిన వాడు కాలు కడుక్కుంటే సరిపోతుంది, అనగా బాప్తిసం పొందిన వాడు పాదశుద్ధి చేసుకుంటే సరిపోతుంది. పాదశుద్ధి చేసుకున్న వాడందరూ పవిత్రులు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఆయన కొన్ని మాటలు చెప్పుకుంటూ మన మూలవాక్యం యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనము మరొక్కసారి చదువుదాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల ఏంటి చేయాలి? ఉన్నాయి, ఏదో చెయ్యాలంట. వీటిని మీరు చేసిన ఎడల మీరు ధన్యులవుతారు. ఎవరి ధన్యత కోసం మనం ఎన్ని పనులు చేయం? యేసుక్రీస్తు ప్రభువారు 9 ధన్యతల గురించి చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం కానించి 10వ వచనం వరకు. గుర్తున్నాయా అంటే ఇప్పుడు వెనక్కి తిప్పుతున్నారు. అందులో ఒకటే గుర్తులేదా? ఒకటి చెప్పండి, ఎవరికి ఏమొచ్చు చూద్దాం. మొత్తం చెప్పమని అక్కడ తక్కువ ఆపేమల్లా నేను. సరే బాబు, ఇంటికి ఇలా చదువుకోండి, మంచిది. ధన్యతల గురించి ఆలోచన కూడా చాలా మంచిది. ఏమిటి ఎన్నో ధన్యతలు కోరుకుంటాం. గొప్పలు అవ్వాలని ఎవరు కనిపించదు, ధన్యుడు అవ్వాలని ఎందుకు కనిపించదు? దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక చక్కటి పాట రాశారు. ధన్యోడు దేవామానవోడు ధన్యోడు ధన్యోడు దైవజనుడు ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటి రారు. ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని పెట్టాలి. ఈ రోజు మన వాక్యములకు వస్తే సమయం చాలలేదు, చాలా ఎక్కువ పరిగెడుతుంది కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. వేటిని చేస్తే మనం ధన్యులం అవుతాం. ఈరోజు ధన్యత కోసం మనం అందరూ వచ్చాం. దేవుడు మనందరి ధన్యుల స్థానంలోనికి నడిపించిన గాక. మరి ధన్యులు కావాలంటే ఊరికి వచ్చేస్తున్నాం. ఏం చేయాలి అడుగుతారండి ప్రభుని. మొదటిసారి చూడండి, ఒక 3-4 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తా. వేటిని చేస్తే ఈరోజు ధన్యులం అవుతాం. కీర్తన గ్రంథం 146వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. 146వ కీర్తన 5-6 వచనాలు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చాలండి, క్రిటిగా చదువుకున్నా చాలు. ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్న మాట, ఎవరు ధన్యులంట? ఎవరైతే దేవుడి మీద అనగా యెహోవా మీద ఆశ పెట్టుకుంటారు. ఏం పెట్టుకోవాలంటే దేవుడి మీద. కొంతమంది ప్రేమ దేవుని పెట్టారు, మనుషుల మీద ఆశ పెట్టుకుంటారు. కొంతమంది ప్రేమ దేవుని పెట్టి చూడండి, ధనం కావాల్సి వస్తే మనుషుల మీద, ఏమైనా పక్కలు ఉంటే పర్వాయిద్దాం నాకు తర్వాత ఆశ పెట్టుకుంటాం. ఇంకా దేని మీద ఆశ పెట్టుకుంటాం అంటే వాహనం మీద, వస్తు సంపాదన మీద, ఇంకా చెప్పలే మాట్లాడలే సరే. కాబట్టి మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం ఉంటాం. ఏ రోజైనా నేను దేవుడి ముందు ప్రార్థన చేశాను, దేవుడిని నమ్ముతున్నాను, దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడని ఆశ పెట్టుకున్నారా? మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టాలా, దేవుని మీద ఆశ పెట్టుకోవడం అంటే ఏంటి అంటే, దేవుడి మీద ఆశ పెట్టుకోవడం అంటే దేవుని యొక్క మాటల మీద ఆశపడ్డాం. ఈరోజు దేవుడు నాకు ఏ మాటలు చెప్తాడో, ఈరోజు దేవుడు తన కృపను ఎలా అనుగ్రహిస్తాడో, ఆయన సన్నిధికి వచ్చాను కదా నాకు ఏం చేసి పెడతారు. దైవజనులు మంగుమూరి దేవదాస్ గారు అన్నారంట, ప్రతి ఆదివారం అంట ఆశతో రండి అన్నాడు. కాబట్టి ఎలా రావాలంట? ఎందుకని? అయ్యగారు చెప్పిన మాట నేను చెప్తాను. దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, పొట్టి జక్కయ్య దేవుణ్ణి చూడాలని ఆశ, కానీ విచిత్రం ఏంటంటే యేసయ్య కూడా జక్కయ్యని చూడాలని ఆశ ఉందంట. ఎలాగైతే జక్కయ్య దిగిరాని ఇంటికి రావాల్సి ఉందన్నప్పుడు ఎలాగైతే తను చేర్చుకున్నాడో మనం కూడా ప్రభువుని చేర్చుకోవాలి. దైవజనులు చెప్పిన సిద్ధాంతం మీ ముందు పెడుతున్నాను. అదేంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంట కేవలం 2 అనుభవాలతో రావాలంట. ఒకటి, అయ్యా నన్ను దీవించావు, నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చా. చూడండి, ఎవరైనా డబ్బులు సాయం చేస్తారు అనుకోండి, ఆ డబ్బులు చేతితో పట్టుకొని ఇచ్చేటప్పుడు ఏం చెప్తావు? ఇచ్చేశాక థ్యాంక్స్. మరి యేసయ్య నీకు ఎన్ని చేశాడు? ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పని, నీ వివాహాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ సంతానాన్ని ఎన్ని చేశాడు. ప్రతి ప్రయాణాన్ని, ప్రతి ఆయుష్కాలం, ప్రతి ఉదయం మనం లేపుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభువుకి ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను. సాక్ష్యం అంటే ఏంటండి? దేవుడు నాకు చేసిన మేలు, దేవుడు నా పట్ల జరిగించిన మేలుకు నేనేం చెప్పాలి? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. లేదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట, ఈ వారమైన దేవుడు నన్ను దీవించక మానడు అనే ఆశతో రావాలంట. పరిస్థితి బాగా, ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోదన, బాధ, వ్యాధి, కానీ దేవుడు ఈసారి మందిరానికి అంత దేవుడు నాకు ఏం చేస్తాడు? ఈసారైనా దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుంటా. అంటే ఒకసారి ఫోన్ చేస్తాం, లేదా మనిషి దగ్గరికి వెళ్ళాం, రేపు రా అన్నాడు, మానేస్తామా? ఆ పరిస్థితి దేనైనా కానివ్వండి, ఏం చేస్తాం? మళ్ళీ ఖచ్చితంగా ఆశతో మళ్ళీ రేపు వెళ్తాం. దేవుడు మనుషుల దగ్గరికి ఆశతో వెళ్తామే. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సరే మన వారం దేవుడి దగ్గర నాతో మాట్లాడాలా, లేదా నా పొరపాటే, ఈసారి అయినా దేవుడు తన మాట పంపించినప్పుడు కార్యం చేస్తాడేమో అని చెప్పంటే ఎలా రావాలంటే దేవుడి దగ్గరికి? ఒక ఆయన అంటాడు, నువ్వు దేవునికి ఏమైతే ఏం కావాలయ్యా? ఆయన మాట వినలేదు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. అమాలేకులను చంపరా బాబు అని చెప్పి సౌలు పంపిస్తేనంట ఏమిటి చెడ్డవైన వాటినన్నింటినీ చంపాడంట. మంచివని దాసి ఏమన్నాడు? యెహోవాకు అర్పణ కోసం నేను ఇవన్నీ తీసుకొస్తున్నా అంటాడు. అందుకు సమూయేలు అంటాడు కదా, చాలా చక్కని మాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు కైకొనక సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించిన వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుడు కంటే ఆజ్ఞలను కైకొనుటయు, పొట్టేలుల కొవ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏది గొప్పదంట? దేవుని మాట వినడమే గొప్పదంట. అదే ధన్యత. ఏది ధన్యత అంటే ఆయన మీద ఆశ పెట్టుకోరు. అందుకని చూడండి, ఏమండి, మార్తమ్మ అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మన సంఘంలో చాలా మంది మార్తమ్మలు కనబడుతున్నారు. ఎందుకంటే బిజీ వల్ల రాలేదేమో ఈరోజు పాలశుద్ధి అని చెప్పిన వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మరియమ్మలాగా, ఏమండి, మరియలాగా వచ్చి కూర్చున్నారు ఆయన పాదాల దగ్గర. దేనికి? ఆయన చెప్పే ప్రతి మాట. మార్తమ్మ వచ్చి అంటుంది, ప్రభువా నీకు చింతలేదా? ఎన్ని పనులు ఉన్నాయి ఇంటికాడ? మార్తమ్మ నీ ఇంట్లో విస్తారమైన పనులు ఉండొచ్చేమో కానీ అవసరమైనది ఒకటే. అదే మరియమ్మ కోరుకుంది. అదే మరియమ్మ ఎందుకుంది? అదేంటో తెలుసా? నా పాదం దగ్గర కూర్చొని ఉపదేశము వినడమే. నేను మాటికి దేవుడు మాట్లాడతాడా? మరి మాట్లాడేటప్పుడు మన ఇంటికాడ ఉంటే, మాట్లాడేటప్పుడు మన పనులు చేసుకుంటే ధన్యత వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము యంత్ర శబ్దము ద్వారా కానీ, మైకి శబ్దం ద్వారా కానీ మందిరంలో వినబడుతున్నప్పుడు ఏం చేయాలంట? ఆశతో పరుగులు తీసుకోవాలంట. ఆ వాక్యాన్ని మేము వినాలి, ఆ వాక్యాన్ని మేము ధ్యానించాలి. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతములకు వెళుటకు రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించిన, ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకుంటారు. ఎందుకని? ఇక మందిరాలు వీధికో మందిరం ఉండదుక. ఇప్పటికే గోలెట్టిపోతున్నారు, అయ్యి బాబోయ్ ఒక ఊర్లో ఇన్ని మందిరాలు ఏంటని. ఇప్పుడు అన్ని మందిరాలు కలిపి ఒక మందిరమే చేశారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడికే రాలేకపోతాం అంటున్నారు. రేపు ఎక్కడ తీసుకెళ్ళి. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని పెట్టారా, దేవుని వాక్కు వినబడుతున్నప్పుడే ఆ తృష్ణ, ఆశ ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది, దేన్ని చేస్తే మీరు ధన్యులు తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకుంటే, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మందిరం మీద ఆశ పెట్టుకుంటే ధన్యులు. ఎందుకంటే మన దేవుడు మనందరినీ కూడా ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వేటిని చేస్తే ధన్యతం అంటే యెహోవా మీద ఆశ పెట్టు. పాస్టర్ గారిని చూసి రామాకండి, మందిరాన్ని చూసి రామాకండి, మందిరాల పేరు చూసి రామాకండి, డినామినేషన్ చూసి రామాకండి. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాటను అంతరంగాన్ని స్థిరపరచుకొని తలపోసుకోవాలని ఒకే ఆలోచన మందిరం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. షిలోహులో మందిరం ఎలా ఉంది? అక్కడ చెప్పబడుతుంటే పాస్టర్ గారికి 90 ఏళ్ళ వయసు అంట. పాస్టర్ గారి పిల్లలు చెడిపోయి ఉన్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు నేను వివరించక్కర్లేదు. మందిరం చూస్తే స్థితిలో ఉంది. కానీ హన్న ఇవేమీ చూడలేదు. యెహోవా మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది. ఒక మాట చెప్తే ఈరోజు చాలా మంది అంటారు, మా మందిరాలు గొప్ప, మా మందిరాలు గొప్ప. అన్ని మందిరాలు ఒకటే. దేవుడే తన వాక్కు ఇచ్చి పంపిస్తాడు. మనం స్పష్టమైన దేవుని ఉపదేశమును బోధించగలిగితే, బైబిల్ చెప్తుంది 107వ కీర్తన 20వ వచనములో, ఆయన తన వాక్కు ద్వారా స్వస్థపరుస్తాడు. చెప్పండి, ఎలా స్వస్థపరుస్తాడంట? నూనె పోసులు కాదు స్వస్థతలు, హస్తవేసి కాదు స్వస్థతలు. నువ్వు వాక్యం ప్రకటిస్తూ ఉండగానే దేవుడు తన కార్యాలు తన మధ్య జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది జరిగించాలో నా దేవుడు జరిగిస్తాడు. ఆయన వాక్కు మన మధ్య సంచరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించిన పేర్లు మనుషులు పెట్టుకున్నవి, మినిస్టర్లు సంస్థలు మనుషులు పెట్టుకున్నవి. కానీ దేవుడు పెట్టింది ఒకటే, నా ఉపదేశం వినండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. అంతే, ఒకటే మాట. ఇక రెండో మాట చూడండి ప్రియులారా. ఒకటి, ఎవరు ధన్యులయ్యా అంటే ఆయన మీద ఆశ పెట్టుకునేవారు. ఏంటి ఆయన మీద ఆశ అంటే వాక్యం. అందుకనే కొవ్వు మెదడు దొరికినట్లు ఆయన వాక్యం నాకు దొరికిందని. కొంతమందికి కొన్ని వాక్యాలు అస్సలు నచ్చవు. దాన్ని ఏమంటారంటే ఇష్టం లేని చేదు కూర. కాకరకాయ ఎలా ఉంటుంది? చేదుగా. అయ్యగారు చెప్తా ఉంటే ఎలా చెప్తున్నాడు, ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు, చేదు అనిపిస్తుంది. కాకరకాయ తిన్నప్పుడు అలాగా అనిపిస్తుందా?
అది చికెన్ తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది. కొన్ని మాటలు కొంతమంది కమ్మగా అనిపిస్తాయి, కొన్ని మాటలు కొంతమందికి చేదుగా అనిపిస్తాయి. ఒక మాట చెప్తాను, కమ్మల మాటలకి ఈరోజు బయటకు వెళ్తున్నారు. కమ్మని కూర ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని మందులు కూడా చేదుగా ఉంటాయి. ఎంత చేదుంటే అంత ఆరోగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేనిని చేస్తే మీరు ధన్యులని ప్రభు చెప్పారంటే యెహోవా మీద ఆశ పెట్టుకోవడం ఏంటంటే చెప్పండి, ధన్యత. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనము నుంచి 6వ వచనం వరకు చదువుకున్నాం. యెషయా గ్రంథం 56 2వ వచనం. మీరు ఇంటికి వెళ్ళాక అవన్నీ చదువుకోండి. విశ్రాంతి దినమును దేవుడంట ఆచరించుట లేదా పాటించుట ధన్యత. ఏం పాటించాలంటండి? మాట్లాడరమ్మా. మీరు ఎంత స్పీడ్గా చెప్తే అంత స్పీడ్గా. వడ్డించేవాడు ఉంటాడు, మీరు అవునని చెప్తే వడ్డిస్తాడు. మీరు అలా చూసారనుకోండి ఏమైపోద్ది, బ్రేక్ పట్టణ ఆగిపోద్ది. అవ ఏనా అంటూ ఉంటాడు, నువ్వేమీ చెప్పకపోతే ఆగిపోద్ది అన్నమాట. కాబట్టి సప్లై కావాలంటే రిప్లై అవ్వాలి. ఏంటి చెప్పండి? మాట్లాడదాం. ఇప్పుడు అన్నం పెట్టట్లేదులే నేను. సప్లై కావాలి అంటే ఏం చెప్పాలి? మీరు మాట్లాడుతూ ఉంటే విషయం ఏంటి తెలుసా? ఓహో మీరు వింటున్నారు. కొంతమంది కొత్త జబ్బు వచ్చిందంట, కళ్ళు తెలిసి నిద్రపోతున్నారంట. నాకు డౌట్ వేస్తుంది, నిద్రపోతున్నారా లేదంటే వింటున్నారా? చెప్పండి ఏంటి ధన్యత అంట? ప్రతి ఆదివారం మనకు విశ్రాంతి దినమును పాటిస్తున్నారు. మీరు అందరూ బైబిల్ చెప్తుంది విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఆదికాండము 2వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రయించి ఆయన మాట అన్నాడు. అబ్బాయి ఈ 7వ రోజు అంతా కూడా పేరు పెట్టేస్తున్నా, దీని పేరు ఆశీర్వాదపు రోజు. చెప్పండి ఏంటంట? ఆదివారం పాటు అన్ని పనులు మానేసి దేవుని మందిరానికి రండి. ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందంట, దీవెన వస్తుంది. ఈరోజు ప్రేమ దేవుని పెట్టారు, దేవుని కటాక్షము కరుణ కటాక్షాలు సంపాదించుకుంటారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆదివారం అంట నిన్ను చూడడానికి సృష్టికర్త అయిన దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను చూస్తాడంట. అందుకని నాకు చెప్పాను కదా, ఒకటి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అంట అయ్యా నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞత అని చెప్పాలంట. లేదా అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదయ్యా, ఇంకా అది ఆర్థిక పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇంకా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నానయ్యా, రోగ పరిస్థితిలో ఉన్నానయ్యా, కరుణించవా, కటాక్షించవా, దయ చూపించవా అని దేవుడికి నిన్ను నీవు చూపించుకోవడానికి రావాలంట. చెప్పండి ఎలాగంట? అంటే అర్థం ఏంటి? చూపించుకోవడానికి వచ్చావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఆయనకి కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఆదివారం పూటంట దేవుడంట పరలోకాన్ని విడిచి భూలోకానికి మందిరంలోకి వస్తారంట. చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు మీకు ఈ కుర్చీలని. దైవజనులు నేర్పారు. దైవజనులు నేర్పిన మాట ఏంటో తెలుసా? కుర్చీ వేస్తానంట దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడు. దేవుడు కుర్చీ కావాలా పాస్టర్ గారు అంటారు. చాలా సందర్భాలు చెప్తారు. ప్రకటన 4:1 పరలోకంలో కుర్చీ ఉంది. కాబట్టి గమనించాలి ప్రేమ దేవుని పెట్టారా, ఇవన్నీ మనుషులు పెట్టుకున్న సిద్ధాంతాలన్నీ. దాన్ని నేను ప్రోత్సహించట్లేదు, ఒక మాట చెప్తాను. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, చాలా పర్యాయములు మన వేయబడిన సింహాసనం మీద దేవుడు దిగి వచ్చి నన్ను చూచాడు, నన్ను దర్శించాడు, నన్ను ఆశీర్వదించాడని ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారు. మన దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నమ్మకాలు అన్యురాలు ఏమండి, హాగరు అబ్రహాము పరిగెత్తే ఆమె అంటుంది నేను ఒక ఆయన్ని చూశాను. అయ్యా ఆవిడ పేరేంటి? ఆయన పేరు నాకేమో తెలియదు, కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పి ఏం చేశాడు? నన్ను చూశాడు. ఎవరన్నా చెప్పండి? నన్ను చూశాడు. నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను. మీరు చూశారు దేవుణ్ణి? ఆదివారం వస్తేనేగా దేవుడు కనబడతాడు, ఆదివారం ఉంటేనేగా నేను దేవుడు దర్శిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు నిన్ను చూడడానికి వస్తున్నారు. మరి దేవుడికి చూడడానికి నువ్వు వస్తున్నావా? మీరు ఒక మాట చెప్తారు, గమనించండి. ఒక్కోసారి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా ఒక్క పని ఉండదండి. కొన్నిసార్లు ఇది అంతే ఎతకండి. సోమవారం నుంచి శనివారం దాకా పని ఉండదు. నిన్ను పరిశోధించాలంటే ఆదివారమే పని ఎత్తాడు. ఇంకో మాట చెప్పనా, రోజు ఇంటికి వెళ్తే ఒక 500 వస్తాయా? అశయ్ గారు మీకు తెలియదు, ఏమంటే గోపి గారు 500. ఆదివారం చర్చి మానేసి పనికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తాడు.
డబల్ జీతం. నిజమా కాదా? మనమేమనుకుంటాం, అయ్యే బాబోయ్ ఒక ఆవిడ ఇలాగే అనుకున్నట్టు 300 కూలి. ఏమనుకోద్ది ఆవిడ ఉంటే తీతలో 300 కూలి మధ్యాహ్నానికి. పాస్టర్ గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, కావాలి కానికి ఇచ్చేద్దాం అని చెప్పి ఆవిడంట చర్చికి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు 300 కూలీ కాస్త 600 కూలీ చేశారంట. అయ్యగారికి 50 ఇచ్చినా మాట్లాడలే, మీరు అనుకున్న మాటలే కదా, 550 మిగులుతాయి అని అనుకుని వెళ్ళిందంట. 1000 రూపాయలు మీటర్, ఏది కరెంట్ మీటర్ కాలిపోయిందంట. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని పెట్టారా, నేను అంటాను ఆదివారం మానేసి వెళ్ళడం వల్ల ఏమండి మనం నష్టపోతామే తప్ప దీవెన. ఎందుకంటే తెలుసా, నిన్ను దీవించే దేవుడు ఆ రోజు వస్తే నీకు దీవెన రాకపోతే నువ్వు ఎంత దీవించినా, ఆశీర్వాదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము. యేసు ప్రభువా నా ఇకబోధకుండా, యేసు ప్రభువా నా ఇకబోధకుండా, దోషములు క్షమించు దోషాజనకుండా, దోషములు క్షమించు. అందుకే మిమ్మల్ని ఒకే ఒక మాట చెప్తాను, నేను దేవుడు పెట్టారా, మీరు ధన్యులు అవ్వాలి అంటే రెండో మాట ఏంటో తెలుసా, మీరు విశ్రాంతి దినమైన ఆదివారాన్ని మీరు మానకుండా రండి. 1 నెల బాగోపోద్దేమో, 2 నెలలు బాగోపోద్దేమో, నీ పరిస్థితి మారిపోద్దేమో, కానీ ఒక రోజు వస్తుంది నీ పరిస్థితులు తారుమారవుతాయి. ఊహించిన వాటికంటే అత్యధికము చేయగలిగిన మన పరలోకపు తండ్రి నేను సర్వ సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు చాలా మంది దగ్గరికి ఎంతో మాట్లాడుతున్నారు, ఒకరు కష్టపడాలి 4 తినాలి అంటారే. మరి నేను ఎంతమంది కష్టపడాలి, నేను ఎంతమంది తినాలి? మరి నాకు సరిపోతున్నాయా, మీకు సరిపోవట్లేదు అంటారేంటి? ఆలోచన చేయండి. మళ్ళీ చేసేది ఒక ఆదివారమే పరిచర్య, మిగిలిన వారం అంతా ఖాళీ. మరి దేవుడు నన్ను ఎందుకు పోషిస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు పోషించట్లేదు అంటే, ఒకటి యెహోవా మీద ఆశ పెట్టుకున్నా, రెండవది ఏం మానవ చెప్పండి, విశ్రాంతి దినము మానకూడదు. మీరు కూడా విశ్రాంతి దినములు మారడం అంటే మీరు ఏమవుతారు చెప్పండి, మూడో మాట చెప్తున్నాను చూడండి, తొందరగా వెళ్ళిపోదాం. మూడో మాట సామెతల గ్రంథము 3:13 వచనం. సామెతల గ్రంథం 3:13. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలుగు నరుడు ధన్యుడు. జ్ఞానము వివేచన ఈ రెండు కూడా మనుషులకు చాలా అవసరం. ఈ రెండు కూడా మనుషులంట ఉన్నతమైన స్థానంలోనే పెడుతున్నట. చాలా మందికి జ్ఞానం ఉంటుంది కానీ వివేచన ఉంటుంది, కొంతమందికి వివేచన ఉంటుంది కానీ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఇల్లు కడుతుంది కానీ వివేచన ఆ ఇంటిని స్థిరపరుస్తుంది. చూడండి, చాలా మంది చాలా చేస్తూ ఉంటాం, నేను కట్టబడిపోయాం అనుకుంటాం. మనుషులకి పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసకి జ్ఞానము వివేచన అనేవి చాలా ఇంపార్టెంట్. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, కానీ నిలబడదు. ఎందుకని? బైబిల్ గ్రంథంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడంట. ఈ ఇద్దరింటి మీదకి వాన వచ్చినో వరద వదిలేను గాలి విసిరేను, కానీ బండ మీద ఉన్న ఇల్లు నిలబడింది. ఎందుకంటే వివేచనతో దేవుని మాటలు లక్ష్య పెట్టాడు, జ్ఞానముతో దేవుని మందిరానికి వస్తున్నాడు, దేవుని యొక్క జ్ఞానముతో బోధ నేర్చుకుంటాడు, వివేచనతో దాన్ని ఆచరణలో పెడతాడు. చాలా మంది వింటాం కానీ ఆచరణ. ఈరోజు క్రైస్తవులంట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. ఏంటి? క్రైస్తవులు అంటే అబద్ధాలు ఆడరు కానీ పాడటం బట్టిగా ఏం పాడుతూ ఉంటామో అవన్నీ మనకు వద్దులేండి. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, ఏమి నేర్చుకుంటున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈరోజు మనకి ఎందుకు ధన్యతలు రాలేకపోతున్నాం అంటే ఈ చెవులు వింటున్నాం, ఈ చెవులిచ్చి మర్చిపోతున్నాం. ఈరోజు చాలా మందికి జరిగే అనుభవాలు ఏంటి అంటే, ఒక మాట గుర్తు పెట్టుకోండి, అయ్యగారు చెప్పిన ప్రసంగం అంతా గుర్తుండదు కానీ ఎక్కడో ఒక చిన్న మాట బట్టి మీ మనసులో ఉండిపోవాలి. అది చాలండి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, 10,000 మాటలు మాట్లాడినా ఒక్క మాట నన్ను స్థిరపరుస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎంత అరగంట సేపు బాదుకున్నా
అన్నీ మీకు గుర్తు చెప్పండి అమ్మా అంటే మర్చిపోతారు. కానీ ఎవరికో ఏదో నచ్చింది. ఒక ఆయనకి ఇలాగే ప్రేమ దేవుని పెట్టినారా, వాక్యం చెప్తే అర్థంగా దాన్ని ఏమంటారంటే వాక్యం చెప్తేనంట ఆయన గుర్తుపెట్టుకోలేదంట. ఒకసారి ఇలాగే ఒక చోట వాక్యం చెప్తూ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, చాలాసార్లు విన్నదే మళ్ళీ చెప్తాను. ఒక ఆయన అంట చెట్టు కింద చలివేంద్రాలు ఉన్నాయి కదా, ఆ చలివేంద్రాలు ఉన్నప్పుడు అంట గ్లాస్తో నీళ్ళు ముంచుకొని తాగబోతుండగా, చాలా జాగ్రత్తగా ఏంటి ఒకసారి తాగేశాడు, రెండోసారి మరి గ్లాసులో చూసుకున్నాడు, ఆ పైన తొండ వెళ్తుందంట. తొండ ఈ తాగేటప్పుడు తొండ నీడ కనబడిందంట. ఒకసారి తాగేసి దించేటప్పటికి ఏం కనబడలేదంట, అంటే తొండ నా గొంతులోకి నా కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కడుపులోకి వెళ్ళిన తొండను బయటికి తీయాలి. హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ గారు ఎక్స్రేలు తీశాడు, స్కానింగ్లు తీశాడు, ఎంఆర్ఐ తీశాడు, ఏం కనబట్టలా. వీడికి మట్టిన అనుమానం పోరా, తొండ నా కడుపులో ఉంది, దీన్ని ఎలాగా ఏమండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి ఇక్కడికి ఎవడో ఒకడు జ్ఞానం చెప్తా అన్నాడంట. ఆ విషయాలని తెలుసుకొని అబ్బాయి నేను నీకు రేపు పొద్దున్న రా, నీకు తొండ తీసి చేతిలో పెడతా అన్నాడు. నేను తీసి అదే తొండ తీసి నీకు చూపిస్తాను అన్నాడంట. సరే తెల్లారి వెళ్ళాడంట, ఆ వ్యక్తి మంచిలు తాగమన్నాడంట, తాగాడంట. తాగి ఒకసారి దాన్ని వంపేమన్నాడంట, అంటే దాన్ని కక్కేమన్నాడంట. వెంటనే తొండ బయటకు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేయలేదు, ఆయన మంచినీళ్ళు తాగి వంపే లోపు ఎవడు ఆల్రెడీ ముందే తొండ తెచ్చుకున్నాడు. కక్కేటప్పటికి ఏమేసాడు? తొండ వేసాడు. వాడికి ఏమర్థమైందంటే నా కడుపులో నుంచి ఏమొచ్చేసింది. ఇప్పుడు ఏం గుర్తుండవు. ఇంటికి వెళ్ళాక అయ్యగారు ఏం చెప్పారు? తొండ చెప్పాడు. తొండ చెప్పినా తొండ గురించి చెప్పినా వాక్యంలో తొండ ఉందా? కానీ ఏమి అనమాడు ఆ తొండే అలాంటి వాళ్ళు అనమాట మీరు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది, దాన్ని ఆచరిస్తే మనల్ని ప్రయోజకులు చేస్తుంది, వివేచనలో నడిపిస్తుంది, గనులుగా ఎంచుతుంది. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, దేవుని మందిరానికి రావడం, వాక్యం వినడం, వాక్యానుసారంగా జీవించడం కూడా చెప్పండి ఏంటంట ధన్యతే. మొదటి ఏంటంట దేవుని మీద ఆశ పెట్టుకోవడం ధన్యత. రెండవది యెహోవా మందిరానికి రావడం ధన్యత. మూడవది జ్ఞానము వివేచన చేత నడవడం. ఇంకొక మాట ముగించేస్తాను. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఒక ధన్యతల గురించి చెప్పారు. 13వ అధ్యాయం 7వ వచనం కానీ చదువుదామా. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగవద్దు నాయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడిగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడగమనెను ఆయనతో చెప్పాను. యేసు అతను చూసి స్నానము చేసేవాడు పాదములు తప్ప మరి ఏమీ కడగనక్కర్లేదు, అతను కేవలం పవిత్రుడాయను. మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రుల కార్యాలను తను అప్పగించు వారిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కావాలని ఆయనతో చెప్పారు. ఎవరైతే ఆయన పాదశుద్ధి ప్రభు బాప్తిస్మం పొంది పాదశుద్ధి పొంది ఆయన ప్రభు బలలో పాలు పొందుతారో వారు ఎవరంటే వారు పవిత్రులు, వాళ్ళు ధన్యులు, వారు గనులు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకుంటే కేవలం ప్రభు సంస్కారాన్ని గురించి మాట్లాడారు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, నేను వాక్యాన్ని ముగిస్తూ మాట చెప్తున్నాను. 4 విషయాలు మీ ముందు పెట్టాను. వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు. వీటిని చేయాలంట, ఒకటి దేవుని మీద అనగా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ప్రతి ఆదివారం దేనితో రావాలి? అక్కడ ఏ ప్రసాదాలు పంచి పెడతారా, ఏ భోజనాలు పెడతామా, ఇక్కడికి వెళ్తే అది వస్తుంది కాదు. నేను దేవుణ్ణి వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని చూడాలి. రెండవది ప్రేమ దేవుని పెట్టారా, దేవుని యొక్క మందిరాన్ని అంట ఆచరించాలి, పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, దేవుని మందిరానికి రావాలి. మూడవది జ్ఞానము వివేచనతో అనగా వాక్యాన్ని వినడమే కాదు, వాక్యానుసారంగా నీ జీవితంలో నడిచి దేవుడికి ఆయన రాజ్యానికి చేరాలి. ఇక 4వది ఈ రోజు జరుగుతున్న ప్రభు బలలో పాలు పొందాలి. రొట్టె ద్రాక్షరసము పొందుటకు అర్హత బాప్తిస్మమే. బాప్తిస్మం పొందిన వాడికి ప్రభు చేసిన గొప్ప త్యాగము పాదశుద్ధి, పవిత్రులు చేయుట, అది ధన్యకరము. ఒకరు మీరు కూడా అయ్యారేంటి మా పాదాలు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారేమో. నేను అంటాను, ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలు యేసు మాట చెప్పారు, నేను పరిచర్య చేయడానికే కాదు, ఆ పరిచర్య చేయించుకోవడానికే కాదు, మీకు పరిచర్య చేయడానికి
నేను వచ్చాను. ఇది ప్రభు నేర్పింది. దేవుడు ఒక సేవకుడు మోకాళ్ళ మీద పడి మీ పాదాలు శుద్ధి చేయడం అది మీరు వేరుగా భావించదు. ఎలా భావించాలో చెప్పండి. అసలు పాదాలు కడిగేది ఎవరు? పనివాడు యజమానుడు కాళ్ళు కడుగుతాడు, అంతేనా? ఈరోజు ఒక్కరోజు ఏంటి? అసలు నా పేరేంటి? సేవకుడు అంటే ఏంటి? సేవ చేసేవాడు. ఇంతవరకు దేవుని సేవ, ఈరోజు ఆయన బిడ్డల సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ధన్యులైన బిడ్డలారా, ఈరోజు ప్రభు బలలో పాలు పొందిన వారులారా, ప్రభు సంస్కారపు విందులోనికి వెళ్తున్న వారులారా, దేవుడు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించి ప్రాణం పెట్టి, ఈ యోహాను సువార్త 13:17 అంటున్నాడు, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వాక్యం విన్నవారు ధన్యులు, ఆయన మందిరానికి వచ్చిన వారు ధన్యులు, వాక్యానుసారంగా నడిచిన వారు ధన్యుడు. ఆయన సన్నిధిలో ప్రభు బలలో పాలు పొంది, అనగా బాప్తిసం పొంది పాదశుద్ధి జరిగి ప్రతి నెల ప్రభు బలలో పాలు పొందుట మరింత అందరికి. ఎవరికైతే అందరికి ఎత్తాము బలలో, అందరికి రొట్టెము, అందరికి ద్రాక్షరసము, అందరి పాదాలు కడము. కారణం ఏంటంటే ఒక అర్హత. ప్రభు ఎంత విశ్వాసం ఉంచిన మనము నమ్మి మన దేహాన్ని సర్వాంగముగా ప్రభువుకు అర్పించుటే మీరు అర్పించారు. మీరు ధన్యులు. కాబట్టి మీ ధన్యతను కనపరచు నిమిత్తం ప్రభు చేసిన ఆ తగ్గింపే మేము కూడా జరిగేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు పాదశుద్ధికి సిద్ధపడి నిమిత్తం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను దర్శించమని ప్రార్థన